సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో పేపర్ 2 వాళ్ళ కోసం క్వశ్చన్స్ అనేది చేస్తున్నాను. సో చాలామంది అడుగుతున్నారు, మేడం పేపర్ 2 వాళ్ళ కోసం అసలు వీడియోస్ ఏం చేయట్లేదు, సో చెయ్యండి అంటే. అన్ని నిజానికి నేను పేపర్ 1 పైన ఎక్కువ చేస్తున్నాను. సో పేపర్ 2 వాళ్ళ గురించి కూడా ఈ వీడియో అనేది ట్రిగ్నోమెట్రీలో ఇది మెయిన్లీ పేపర్ 2 వాళ్ళ కోసం అనమాట. సో క్వశ్చన్స్ ఎలా అడిగారు, మనం ఎలా చేయాలి అడిగారు. ఓకే, షార్ట్ కట్ మెథడ్స్లో చేస్తున్నామా, ట్రెడిషనల్ మెథడ్లో చేస్తున్నామా, ఒక క్వశ్చన్కి ఎంత టైం తీసుకుంటున్నాము, ఇదే ఇంపార్టెంట్. మీకు జాబ్ రావాలి అంటే టైమింగే ఇంపార్టెంట్. క్వశ్చన్కి ఆన్సర్ అందరూ చేస్తారండి, ఎవరైతే ఇన్ టైంలో చేస్తారో. మనకి ఇంకోటి క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తారో మీకు ఐడియా ఉందా? అన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 క్వశ్చన్స్ అనేది ఒక ఎగ్జామ్లో ఇచ్చాడు. మనకి టైమింగ్ కూడా ఒక క్వశ్చన్కి ఒక 1 minute లాగా ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జామ్ అనే కాదు, ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటేటివ్లో వాళ్ళు ఎలా ఇస్తాడు, కొన్ని క్వశ్చన్స్కి మనకు 2 minutesలో చేస్తే తప్ప ఆన్సర్ రాదు, అవునా? కొన్ని క్వశ్చన్స్ ఎలా చూస్తే పెట్టేటట్టు ఆప్షన్స్ అలా ఇస్తాడు. ఈ క్వశ్చన్ చూస్తూనే నేను పెట్టొచ్చు అనే థాట్ నీకు ఎప్పుడు వస్తుంది అంటే జస్ట్ నీ ప్రిపరేషన్ పైనే. నీ ప్రిపరేషన్ అనేది ఏ లెవెల్లో ఉంది, నువ్వు అంత హై లెవెల్లో ప్రిపరేషన్ ఉంటే తప్ప ఆ క్వశ్చన్ పైన చాలా తక్కువ టైం అనేది స్పెండ్ చేస్తావు. ప్రిపరేషన్ అనేది అందరూ చేస్తారు. మీరు ఏం చేస్తున్నారు అంటే, నేను టెట్కి ప్రిపేర్ అవుతున్నాను, నేను డిఎస్సికి ప్రిపేర్, ఎవరు అడిగినా కూడా ఇదేమో అంటారు, అవునా? ఏం చేస్తున్నావు అంటే ప్రిపేర్ అవుతున్నాను. ఎలా ప్రిపేర్ అవుతున్నావు? సో ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నావా లేదా? నీ ప్రిపరేషన్ పైన మాత్రమే నీ జాబ్ ఉంటుంది. క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు, ఒక్కో క్వశ్చన్ని చూడగానే నీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది అంటే ఏ మెథడ్ నీ మైండ్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో మనకి స్కూల్లో ఉంటాయి కదా ఆ మెథడా, లేదంటే ఇంటర్ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి కదా ఆ మెథడా, ఏ మెథడ్ నువ్వు ఫాలో అవుతున్నావు, ఎంత టైం తీసుకుంటున్నావు క్వశ్చన్ పైన, ఫుల్ ప్రొసీజర్ చేస్తున్నావా, జస్ట్ క్వశ్చన్ని చూస్తూనే ఆన్సర్ పెట్టేసావా? మ్యాథ్స్లో బ్రెయిన్ వర్క్ అనేది చాలా చేయాలి. చాలామంది పెన్ పేపర్ యూస్ చేస్తే తప్ప మ్యాథ్స్ అనేది సాల్వ్ చేయరు. అదొక అపోహ. పెన్ను పేపర్ పెడితేనే వస్తుంది మ్యాథ్స్ అనేది. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ కంపల్సరీగా మనం సాల్వ్ చేయాలి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్ని క్వశ్చన్స్ అలా ఇవ్వరు. చూసి పెట్టేటట్టు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు కొన్ని క్వశ్చన్స్, కానీ మన బ్రెయిన్ అంత ఫాస్ట్గా క్వశ్చన్ని క్యాచ్ చేయాలి. అలా చేసే వాళ్ళు మాత్రమే ఎగ్జామ్లో విన్ అవుతున్నాయి. 100% చెప్తున్నాను. నేను ఆన్లైన్ క్లాసెస్లో జస్ట్ వీడియో రికార్డింగ్స్ ఇవ్వడం కాదు, మోటివేట్ చేస్తూ ఉంటా. మ్యాథ్స్ అంటే ఇంతే, మ్యాథ్స్ అంటే భయపడకండి, సీరియస్గా చెప్తున్నా. అలా మోటివేషన్ క్లాసెస్ కూడా నేను మీకు ఇస్తూ ఉంటాను. సో ఓకే, లెట్ us move to the question. If sin A equal to cos B and 0 degrees is less than A, B is less than 90 degrees, then A plus B equal to how much? మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, sin A equal to cos B అని ఇచ్చాడు. మనకి ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో, A plus B equal to how much అని అడుగుతున్నాడు. ఎలా చేస్తాం, ఫస్ట్ తెలియాలి కదా మినిమము. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే మినిమం ఒక ప్రాపర్టీ అనేది తెలిసి ఉండాలి. సైన్కి కాస్కి మధ్యలో ఏంటి, sin 90 minus theta equal to cos theta equal to cos theta and cos 90 minus theta equal to sin theta. ఈ మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ నాలెడ్జ్ మీకు ఉండుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫాస్ట్గా అయిపోయేది. ఎందుకు అంటే చూడండి, ఒకటేమో నాకు సైన్లో ఇచ్చాడు, ఇంకోటేమో కాస్ట్లో ఇచ్చాడు. ఫస్ట్ రైట్ ఆన్ ది గివెన్ క్వశ్చన్. sin A equal to cos B, ఇదే కదా క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ నేను 2 మెథడ్స్లో చేయొచ్చు, అందుకే నేను ఇక్కడ 2 ఫార్ములాస్ రాస్తాను. ఎవరికి బ్రెయిన్లో ఏ మెథడ్ వచ్చినా కూడా ఆన్సర్ మాత్రం కరెక్టే వస్తుంది. మ్యాథ్స్ మనం ఎన్ని మెథడ్స్లో అయినా చెయ్యనివ్వండి, సో మనకి రిజల్ట్ మాత్రం ఒక క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్ అనేది రాదు. మీరు ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వండి, సో ఆన్సర్ మస్ట్ బి సింగిల్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఏం చేస్తున్నా, ఇక్కడ సైన్ ఉంది కదా, ఈ సైన్ని ఫస్ట్ మెథడ్లో కాస్లోకి కన్వర్ట్ చేస్తున్నా. అంటే సైన్ నేను ఎలా రాయొచ్చు, cos 90 minus A. కెన్ ఐ రైట్? ఎస్, ఐ కెన్ రైట్. చూడండి, సైన్ని ఎలా రాయొచ్చు, ఇక్కడ సైన్ థీటా అని ఉంది. సైన్ థీటా అంటే cos 90 minus థీటా. సైన్ ప్లేస్లో cos 90 minus థీటా ప్లేస్లో ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ రాశాను, ఈక్వల్ టు cos B. చూడండి, ఇది కాసే కాబట్టి డైరెక్ట్ మనకి వాల్యూస్ అనేవి ఈక్వల్ అయిపోతాయి. అంటే 90 minus A equal to B, అవునా? 90 equal to A plus B. So A plus B equal to how much we are getting? 90 degrees.
ఇదంతా బేసిక్స్ రాని వాళ్ళ కోసం క్లియర్గా చెప్తున్నాను. వచ్చిన వాళ్ళైతే జస్ట్ క్వశ్చన్ చూస్తూనే పెడతారు. సో మ్యాథ్స్ అంటే చాలామంది భయపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఓకే, ఇది సైన్లో కాకుండా ఈ సైన్ ఇలాగే ఉంచి కాస్ట్ అండ్ నేను చేంజ్ చేస్తే ఎలా వస్తుంది చూడండి. సేమ్ వస్తుంది. సైన్ ఏ ఈక్వల్ టు నాకు కాస్ట్ థీటా అంటే ఏంటి, సైన్ 90 మైనస్ థీటా కదా. సో కాస్ బి ప్లేస్లో సైన్ 90 మైనస్ థీటా ఐ కెన్ రైట్ సైన్ 90 మైనస్ సి. చూడండి ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఈ ఏని 90 మైనస్ ఏని ఈక్వల్ చేయాలి. అంటే సారీ, దిస్ ఇస్ బి. క్వశ్చన్లో మనకి ఇక్కడ బి ఇచ్చాడు కదా, దిస్ ఇస్ బి. ఏ ఈక్వల్ టు 90 మైనస్ బి. చూడండి, సో మనకి మైనస్ ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ వస్తుంది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. మ్యాథ్స్ బేసిక్స్ అనేది మనకి ప్రతి క్వశ్చన్లో యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మైనస్ ఏ ఉంది, ఈ మైనస్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, ఐడియా ఉండాలి కదా, ప్లస్ అవుతుంది. సో ఈ కన్వర్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే బేసిక్స్ నుంచే. మ్యాథ్స్ బేసిక్స్ అనేవి చాలా చాలా మీకు ప్రతి క్వశ్చన్లో కూడా బేసిక్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే మీరు ఫోకస్ పెట్టక మీ ఇష్టం వచ్చినట్టు ప్లస్లు మైనస్లు చేంజ్ చేయడం వల్ల మీకు ఆన్సర్స్ అనేవి రాంగ్ వస్తూ ఉంటాయి. ఓకే, చూడండి మీరు ఈ మెథడ్లో ఫాలో అయినా ఆ మెథడ్లో ఫాలో అయినా మనకు ఆన్సర్ అనేది 90 డిగ్రీసే వస్తుంది. ఒక క్వశ్చన్కి ఒక ఆన్సరే ఉంటుంది. మీరు ఎలా అయినా చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ని చూడండి. సైన్ ఆఫ్ సేమ్ ఇందాక నేను చెప్పాను కదా, సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అండ్ కాస్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా అని సేమ్ లాజిక్ ఇక్కడ కూడా చూడండి. సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2 కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2. ఈ క్వశ్చన్ని చాలామంది ఎలాగో చేస్తుంటారు. స్కూల్ మెథడ్ టెక్స్ట్ బుక్స్ తీస్తారు, లేదంటే ఇంటర్వ్యూ తీస్తారు. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి షార్ట్ కట్స్ మాత్రమే మన బ్రెయిన్లో ఉండాలి. సైన్ థీటాలో 1/2 ఎప్పుడు వస్తుంది, 30 డిగ్రీస్ కదా. సో నేను షార్ట్ కట్ ఎలా చేస్తాను, ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 డిగ్రీస్ డైరెక్ట్లీ. ఓకే, ఇదంతా ఏం రాయట్లేదు. సైన్ 30 అంటే 1/2 కాబట్టి ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 డిగ్రీస్. నెక్స్ట్ కాస్లో మళ్ళీ 1/2 ఎప్పుడు వస్తుంది, 60 డిగ్రీస్ కదా. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఎందుకంటే చూడండి కాస్ 60 అంటే 1/2 కాబట్టి ఇక్కడ మనకు ఏ ప్లస్ బి ఇచ్చాడు కాబట్టి ఏ ప్లస్ బి రాశాను, ఇక్కడ ఏ మైనస్ బి ఇచ్చాడు కాబట్టి ఏ మైనస్ బి రాశాను, అవునా. సో వీటిని సింప్లిఫై చేయండి. బి క్యాన్సిల్ అయిపోతే 2a ఈక్వల్ టు 90. 2a 90 అయితే ఏ వాల్యూ ఏమవుతుంది, 45 అవుతుంది. మనకి క్వశ్చన్ అడిగింది ఏంటి, ఏనే కదా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ, 45 డిగ్రీస్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, సింప్లిఫై సీకెంట్ ఏ 1 మైనస్ సైన్ ఏ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ కదా. మనకి క్వశ్చన్ ఇలా ఇచ్చాడు కదా, ఈ సీకెంట్ ఏని 1తో అలాగే దీంతో మల్టిప్లై చేయండి. సో సీకెంట్ ఏ ఇంటూ 1 ఏమవుతుంది, సీకెంట్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. ఫస్ట్ నేను ట్రెడిషనల్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, లేదంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సీకెంట్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ మనకి సీకెంట్ ఏ అంటే ఏంటి, 1/cos ఏ కదా, అందుకోసం నేను బై కాస్ ఏ ఇక్కడే రాస్తున్నాను. బై కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. నెక్స్ట్ చూడండి, దిస్ ఇస్ సీకెంట్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ ఏమవుతుంది, టాన్ ఏ కదా. సో టాన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. సో సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ. సో ఇది ప్రాపర్టీస్కి రిలేటెడ్. సో ప్రాపర్టీస్ నుంచి మనకి ఏంటి, వాల్యూ ఈక్వల్ టు 1. వాట్ ఈస్ ద ఆన్సర్, 1. మరి క్వశ్చన్కి మనం కాంపిటేటివ్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇదంతా చేసి కూర్చుంటామా. చూడండి మీరు ఇదంతా ప్రొసీజర్ చేయడం వల్ల ఎంత టైం అనేది వేస్ట్ అయిందో. ఇలా చెయ్యొద్దు. ఎప్పుడైనా సరే మీరు ట్రిగ్నోమెట్రీ ఒక చాప్టర్ ఓపెన్ చేస్తున్నారు అనగానే సైన్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా అంటే ఏంటి, ఈ కన్వర్షన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఆ బేసిక్స్ నేర్చుకోవాలి. సో చూడండి ఈ రకంగా ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి నేను ఇందాక చెప్పాను కదా మనకి సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అని, ఆ ప్రాపర్టీని యూజ్ చేసి ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి షార్ట్ కట్ మెథడ్లో. సో ఆన్సర్ సాల్వ్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ఏమొచ్చిందో ఒకసారి పోస్ట్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ట్రిగ్నోమెట్రీ. సో ఎవరైతే మ్యాథ్స్ బేసిక్స్ నుంచి ప్రిపేర్ అయ్యి ఎస్జిటి క్రాక్ చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ సో ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.